ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమః. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము సంస్కృత శ్లోకములు 11 నుండి 20. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. అధిష్టానం తథా కర్త కరణంచ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము సంస్కృత శ్లోకములు 11 నుండి 20 సమాప్తము. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము సంస్కృత శ్లోకములు 11 నుండి 20 తెలుగు అర్థములు. శరీరంలోని ఆత్మకు కార్యకలాపాలను పూర్తిగా వదిలివేయడం సాధ్యము కాదు. కార్యకలాపాల ఫలితాలను వదిలిపెట్టే వ్యక్తిని త్యాగి అని పిలుస్తారు. ఇక్కడ శరీరంలోని ఆత్మ అనగా జీవాత్మ. తమ కర్మల ఫలితాలని త్యజించని వారు మరణించిన తర్వాత 3 రకాల ఫలితాలను పొందుతున్నారు. ఆ 3 రకాల ఫలితాలు దుఃఖముతో సుఖములతో మరియు దుఃఖము మరియు సుఖముల మిశ్రమముగా ఉంటాయి. తమ కార్యకలాపాల ఫలితాలను త్యజించిన వారికి ఏ సమయంలోనూ ఎలాంటి ఫలితాలు ఉండవు. గొప్ప ఆయుధాలు కలిగిన వాడా ఓ అర్జున, సమస్త కార్యకలాపాలను నెరవేర్చడానికి కార్యకలాపాల ముగింపును అర్థం చేసుకోవడానికి సాంఖ్యం అనే శాస్త్రగ్రంథములో 5 కారణాలు వివరించబడ్డాయి. ఇప్పుడు నీవు నా ద్వారా వాటి విషయములను తెలుసుకొనుము. కార్యకలాపాల అమలుకు శరీరము, అమలు చేసే కర్త, వివిధ ఇంద్రియ అవయవాలు, ఇంద్రియాలు మరియు ఇంద్రియ అవయవాలు చేసే వివిధ మార్గాల్లో విడివిడిగా చేసే అనేక కార్యకలాపాలు మరియు 5వ విషయమైన దేవుడు కారణాలుగా మిగిలి ఉన్నాయి. ఏ కార్యములను మానవుడు దేహము, బుద్ధి, వాక్కుతో ప్రారంభించునో న్యాయము మరియు అన్యాయముతో కూడిన కార్యములు, శాస్త్రగ్రంథములను అనుసరించు కార్యములు మరియు శాస్త్రగ్రంథములను అనుసరించని కార్యములు, ఈ పనులన్నిటికీ కూడా శరీరము, అమలు చేసే కర్త, వివిధ ఇంద్రియ అవయవాలు, ఇంద్రియాలు మరియు ఇంద్రియ అవయవాలు వివిధ మార్గాల్లో విడివిడిగా చేసే అనేక కార్యకలాపాలు మరియు 5వ విషయముగా దేవుడు కారణాలుగా మిగిలి ఉన్నాయి. పైన పేర్కొన్న 5 కారణాలతో కార్యకలాపాలు మిగిలి ఉన్నందున సంస్కరించబడని బుద్ధి కలవాడు నిరాధారమైన అనుబంధములు లేని పరమాత్మనే కర్తగా భావించేవాడు. అట్టి విద్య నేర్చుకోని అజ్ఞాని కార్యాచరణ యొక్క వాస్తవ రూపాన్ని అర్థం చేసుకోలేడు మరియు పరమాత్మ యొక్క వాస్తవ రూపాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. నేనే కర్తను అనే ఆలోచన లేనివాడెవడో, ఎవరి బుద్ధి ఏ కార్యకలాపాలతోనూ అంటిపెట్టుకోబడదో, ఎవరి బుద్ధి ఎన్నడూ ప్రాపంచిక వ్యక్తులతో మరియు వస్తువులతో సంబంధం ఉన్న కార్యకలాపాలను అంటుకోదో
అతను సమస్త జీవరాశులను చంపినా వాస్తవానికి అతను ఏ జీవిని చంపడము లేదు. అతను పాపపు ఫలితాలతో కట్టుబడి ఉండడు మరియు అతను సమస్త కార్యకలాపాలకు బాధ్యుడుగా కట్టుబడి ఉండడు. కార్యాచరణకు కారణము 3 విధాలుగా మిగిలి ఉన్నది. అవి చైతన్యము, అర్థము చేసుకోవలసిన విషయము మరియు ఆ విషయము గురించి తెలిసిన వాడు. కార్యకలాపాలు 3 విధాలుగా అమలు చేయబడతాయి. అవి కార్యకలాపాలు చేయడానికి కావలసిన సాధనములు, కార్యాచరణ యొక్క ప్రారంభము మరియు కార్యాచరణను నిర్వహించే వ్యక్తి. సహజ గుణాల గురించి సాంఖ్య గ్రంథాన్ని విచారించినప్పుడు జ్ఞానము, కార్యకలాపాలు మరియు చేసేవారు 3 సహజ గుణాల భేదముల ఆధారముగా కార్యకలాపాలలో పాల్గొంటున్నారని మనకు అర్థమవుతుంది. మరియు అవి కూడా 3 రకాలు. వాటి గురించి గ్రంథాలలో ఉన్నట్లుగా నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. ఎటువంటి జ్ఞానముతో ఎవరైతే నాశనము కాని, విభజించలేని ఒకే ఒక పరమాత్మను చలించే మరియు చలనము లేని సమస్త జీవరాశులన్నిటిలో చూసి అర్థం చేసుకుంటాడో, భిన్న గుణములతో ఉన్న సమస్త జీవరాశులలో విడివిడిగా ఆ పరమాత్మని చూస్తాడో, అటువంటి జ్ఞానాన్ని ప్రకృతి సిద్ధమైన, సహజమైన, స్వచ్ఛతతో కూడిన జ్ఞానము అంటారు, అనగా సాత్విక జ్ఞానము. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము సంస్కృత శ్లోకములు 11 నుండి 20 తెలుగు అర్థములు సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.